ఈ రోజుల్లో వారంలో 5 రోజులు పని అంటేనే అమ్మా అంటుంటాం. కానీ కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులే పని దినాలుగా పెట్టాలన్న డిమాండ్ కూడా వచ్చింది. కొన్ని దేశాల్లో 4 రోజుల పని దినాలను కూడా అమలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వారైతే ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీకెండ్ వస్తే ఏదో ఒక వెకేషన్కు చెక్కేయడమో, ఏ పబ్బో, ఏదో ఒక పార్టీనో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు టెక్కీలు. వారానికి 2 రోజుల హాలిడే వచ్చినా వారికి సరిపోదు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీకెండ్లో ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూసేద్దాం. వీకెండ్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆటో నడుపుతున్నాడు. బెంగళూరులో ఓ టెకీ వీకెండ్లో ఆటో నడుపుతూ గడుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ సీనియర్ ఇంజనీర్ వారాంతరాల్లో ఆటో నడుపుతూ వెంకటేష్ గుప్తా అనే ప్రయాణికుడికి కెమెరాకి చిక్కాడు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. అయితే పేదరికంతోనో డబ్బులు లేకనో అతను ఆటో నడపడం లేదు. వీకెండ్లో ఒంటరిగా ఉంటున్నానని, ఒంటరితనం నుంచి దూరంగా ఉండేందుకు నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా ట్వీట్ చేస్తూ కోరమంగళకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలిశాడు. ఆ వ్యక్తి ఆటో రిక్షాలో మైక్రోసాఫ్ట్ హుడీ ధరించి ఉన్నాడు. దీంతో నేను తన వివరాలు అడిగితే తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో తెలిపాడని చెప్పాడు. వెంకటేష్ గుప్తా వారాంతరాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నాడని తెలిపాడు. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. దీంతో నేను ఆశ్చర్యపోయాను అని వెంకటేష్ గుప్తా తన ట్వీట్లో రాసుకొచ్చాడు.